సంస్కృతంలో వాల్మీకి ఎలా చెప్పారో యథాతథానువాదం చేశారు. పోతనగారు భాగవతం చేశారు. మండిత విస్ఫులింగ విషమ జ్వలితానల కీలలోబ్జ గర్భాండవ నిండ రామ వసుధాదిపుడేశుడు వచ్చి సాధనా ఖండిత పంక్తి కంట కణకంఠ పురాంతక శైలచాలనోత్కండ బల ప్రచండ పులదండ విఖండన చండకాండములు శరణాగ్రమణి భుజాదర్పమడిచిన ధూర్జటి నిలులీల తుర్చివైచే బాలపాశంపుల కడిలిన్ను కట్టిన వాని నొక్కమ్మున కులవేసే అని నిన్ను జరగొన్న యజ్ఞులు పెరిగొన్న పరశురాముని యాగి భంగపరచే కడిమియొక్కట కలదూషణాదుల పదునాలుగు వేరుల బారిసమరే అమ్మహాధనుద్దరులకిద్దాచరించి హరి హర బ్రహ్మ శక్రాదులైన అతని భయత నిర్ఘాత సంఘాత పాత శాత బాణ ఘాత హతులుగాక బ్రతుకగలదే దురగశ్చందన మత్తమాన భట స్తోమంబుతో కూడా నీపుడి భస్మంబుగ కాంచి అశ్వంబులు హస్తులను చంపి నా పిడిగుద్దులను మోది అంటే అంత ధైర్యంతో చెప్పారు. ఎవరనుకుంటున్నావు సీతం అంటే నీకంఠర్పిత కాలపాశం శిరోనిర్ఘాత పాశంబు లంకైక సంచయ కాలరాత్రి గడబద్ధోదగ్ర కాలాహి కన్యాకాలాగత మృత్యువు జనకగణ్యందేక నొప్పించి లోకైకత్రాన్ని రామునింకను నీకా బుద్ధి కాకుండిన సీతారాముల కోపానుల శ్రీకానుల చితల కలయపేక్షతో లంకాభూతం ప్రాతము భస్మీభూతముగా చేయున నిడుపడమైన నిమిత్తం ఎంత ధైర్యంగా నేను చెప్పడానికి రాముడి పిడిగుడ్డులతో చంపేస్తాను జనపరామ గిల్లేస్తా పెద్దలకాయ పైతలకాయ అడిగిపోయి చంపేసే భీషణుడు నిలిచాడు. సాధుర్మా ఇదివా చాలు పరైషా